నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. సర్పదోషానికి మనసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహస్థితిలో ఇబ్బందులున్నా, శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా, ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ, ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు, తప్పకుండా మీకు విజయం, కోరిక అన్నీ లభిస్తాయి. మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథలకి అన్నప్రసాద సేవ, అలాగే గోసేవ, ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు. అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం. ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే, భైరవుని యొక్క ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, స్ఫటికలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. మీకు కూడా సేమ్ నెంబరే, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా, ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం. ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి, మే 1 నుంచి 15 వరకు మిథున రాశి వారికి సూచనలు, సలహాలు. జీవితంలో ఒక ఆశయం అంటూ మీకు ఉంటుంది. ఆ ఆశయాన్ని సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా లక్ష్య సాధనే ధ్యేయంగా భావించేటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాను. అలాగే సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రతి నిమిషాన్ని కూడా ప్రతి సెకండ్ను కూడా మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే డెఫినెట్గా లక్ అనేది మీ ఫేవర్గా ఉండబోతుంది. అలాగే కృషి, పట్టుదల కూడా మీలో ఉంటాయి. దాన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళండి. అలాగే ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా మీపై విమర్శల దాడి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు నరఘోష కూడా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కాస్త నెమ్మదిగా ఉన్నట్లయితే, అంటే తొందరపడి మీ సొంత విషయాలు బయట ప్రపంచానికి తెలియనివ్వకండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు మీ ప్రగతి చూసినా వాళ్ళు ఈర్ష్యపడేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎంత మీరు కంట్రోల్ చేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో చూసుకున్నట్లయితే చాలా నియంత్రించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరో ఏదో చెప్పారు, అక్కడ లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, లేకపోతే ఫ్రెండ్స్ కోసం ఈ ఫ్రెండ్స్ మాయలో పడి అనవసరంగా మాత్రం డబ్బుని వృధా చేయమాకండి. అలాగే
గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు గానీ, ఇటు అపార్ట్మెంట్స్ ఇలా ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు మీ ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు వెళ్తా ఉంటాయి. ఇక కోర్టు సంబంధించి వ్యవహారాలు మాత్రం కొంత మేరకే సానుకూలంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి, కొంత అనుకూలంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం వాయిదా వేసుకోవటం మంచిది. అయితే ఇక్కడ మీకు ఎవరైనా అన్య స్త్రీ యొక్క పరిచయం కలిగే సూచనలైతే ఉన్నాయి. ఈ అన్య స్త్రీ పరిచయం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు హాయిగా కమ్మగా ఉంటుంది, తర్వాత కింద నుంచి కాలిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. నెమ్మదిగా మాట్లాడారు కదా అని చెప్పేసి కూల్ కూల్ అనుకుంటే తర్వాత హాట్‌గా మీ జీవితం మారిపోతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తారు, కాకపోతే చిన్నపాటి ఆలస్య సూచనలున్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు నెమ్మదిస్తాయి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులైతే మీకు మీ సహచరులే లేదంటే మీ కార్యకర్తలే ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. వారు చెప్పిందే నిజమని నమ్మేసి మీరు ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అంటే గతంలో ఏదో ఒక ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరో ఒకరి మీద ఒక స్కడ్ వేసేస్తూ ఉంటారు. లేదంటే వారు మంచి చేసినా సరే, లేదండి వాళ్ళ ఉద్దేశం ఇదని చెప్పేసి చెడు దృష్టితో మిమ్మల్ని చూసే విధంగా మీకు మాటలు చెప్తారు. ఈ చెప్పుడు మాటల వలన మీరు భవిష్యత్తులో ఇబ్బందులు కోరి తెచ్చుకునేటువంటి సూచనలున్నాయి. ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలున్నాయి. మీ పై అధికారులు మీ మీద ఫోకస్ పెడతారు. దానివలన కాస్త ఇబ్బందులు రాకుండా చూసుకోండి. మీ ప్రొఫెషన్ మీద లేదంటే మీ యొక్క ఉద్యోగ బాధ్యతల మీద దృష్టి పెడితే చాలా మంచిది. అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. కాస్త లాభాల బాట పడతారు. నూతన పెట్టుబడులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికైతే యావరేజ్గా ఉంటుంది. షేర్ మార్కెట్కి అయితే ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారాలు చేసేవారికైతే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు తగ్గుతాయి. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ వహించాలి. బద్ధకాన్ని వీడితే బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వారికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే బీపీ, షుగరు ఇలా ఏదైనా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రేమికులకైతే కొంత ఎడబాటు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మిథున రాశి వారికి 2, 6, 13 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 4, 9, 11 తేదీల్లో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉంటే, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి మిథున రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు బుధగ్రహానికి, శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం సుం శుక్రాయ నమః. ఈ 2 మంత్రాలు ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు చదవండి. లేనివాడికి అన్నం పెట్టండి, లేదంటే కాస్త గోవులకి గ్రాసం వేయండి, లేదంటే పక్షులకి కనీసం నీరు పెట్టండి. మంచి జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుని కూడా స్తుతించాలి. కాలానికి అయినాయి కదా అధిపతి. కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.